కాటారం మండలంలోని కొత్తపల్లి గంగపుత్ర కాలనీలో డుబ్బుల కొలుపు కళాకారుల సంఘం సమావేశం జరిగింది. ఉప సర్పంచ్ బోగిరి రవి, జిల్లా అధ్యక్షుడు మాటూరి రాజు సభకు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా పిఎస్సిఎస్ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మాటూరి దేవేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జునగరి దుర్గయ్య, టీఎంకేఎం కెఎస్ చంద్రయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బోగిరి సమ్మయ్య పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల వరకే పరిమితంగా ఉండి ఈ ఆచారంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరికి తెలిసిన వాళ్ళే డుబ్బు కొనిపించుకుంటే వాళ్ళు మాత్రమే పిలుచుకునేది. అట్లా కాకుండా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళలను ప్రాచీన కళలను పైకి తీసుకొచ్చిన క్రమం లోపల అన్ని కులాలను అన్ని సంఘాలను పైకి తీసుకొచ్చే క్రమం లోపల కేసీఆర్ గారు చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా మీ కృషి అభినందనీయం. మరి ఏది కానీ ఈ పోరాటం చేస్తేనే సాధ్యమైతే తప్ప పోరాటం చేస్తే పోయేదేం లేదు, సాధిస్తాం కనుక డెఫినెట్ గా ఒక ఐక్యతతోటి మరి ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీలు కానీ మరి అదేవిధంగా మండల కమిటీలు కానీ కృషి చేసి మన హక్కుల కోసం మరి ప్రయత్నం చేస్తేనే అవి కార్యరూపం దాల్స్తుంది. అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు కనుక ఒకప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మన దుర్గయ్య గారు ఏది దుబ్బుల కొలుపు కొలిస్తే ఆ పూట కొలిస్తే తెల్లారి వరకు మళ్ళీ ఉండదని, అది వాస్తవం కూడా. మరి ఈనాడు యువత కూడా ఈ డుబ్బుల కొలుపుకు ముందొచ్చి మరొక మంచి నాగరిక పద్ధతిలో చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. మరి మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా మీకు ఐడి కార్డులు ఇస్తూ మరి పెన్షన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. మేము కూడా ప్రయత్నం చేస్తాం. మేము దానికి సంబంధిత మంత్రి గారికి కానీ మా జిల్లా పరిషత్ చైర్మన్లకు కానీ దృష్టి తీసుకువెళ్లి అవకాశం దొరికితే ముఖ్యమంత్రి గారు కానీ మరి సంతోష్ కుమార్ గారు కేటీఆర్ గారు కానీ మరి ఆ విషయాన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా మా జిల్లా పరిషత్ చైర్మన్ భూపాలపల్లి అర్జున్ గారికి, అదేవిధంగా మరి పెద్దపల్లి చైర్మన్ మా మంత్రి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి పుట్టమది గారికి, అదేవిధంగా మేము అందరం కలిసి వెళ్ళి మరి సంబంధిత మంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మీ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం. మరి గంగపుత్రులు అంటే చాలా మంచి వాళ్ళు, మా అందరికి కూడా చాలా దగ్గర. మరి ఈనాడు ఇక్కడ ఉండే సమస్యల్లో మేము ప్రతి వాళ్ళం మా పరంగా మేము పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. ఏ సమస్య వచ్చినా మాకు కుటుంబ సభ్యులాగా వాళ్ళు చెప్పుకోవడం, మరి మేము కానీ మా పార్టీ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోడ్స్ కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ ఏదన్నా. ఒకప్పుడు ఈ దుబ్బలపల్లె కాలనీని మరి ఎస్సీ కార్పొరేషన్లో కొంతమంది అమ్మేసుకుంటే ఈ కాలనీలో వీకేస్తామని చెప్పి వాళ్ళు వస్తే అప్పుడు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకునే వీళ్ళు మరి ఎంఆర్ఓకి, ఆర్డీఓకు, కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఆపించడం కూడా జరిగింది. ఇది పట్టాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి కూడా రెగ్యులైజ్ అయ్యి పట్టాలు ఏ విధంగా కూడా ప్రయత్నం చేయాలి, మేము చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి మీ న్యాయమైనటువంటి కోరికలు ఖచ్చితంగా తీరాలి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరి నాడు